నిర్మాణం. ఈ ఆలయం సుమారు క్రీసే 1198లో కాకతీయ రాజులు, ముఖ్యంగా రెండవ ప్రోలరాజు కాలంలో నిర్మించబడింది. స్థాపన. రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద సేద తీరుతుండగా రామ్ రామ్ అనే నామస్మరణ విన్నారు. వెతకగా ధ్యానముద్రలో ఉన్న హనుమంతుని రాతి విగ్రహం కనిపించింది. కలలో ఆజ్ఞ. ఆ రాత్రి హనుమంతుడు రాజు కలలో కనిపించి అక్కడ ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించారని ప్రతీతి. కర్మన్ ఘాట్ పేరు. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నించగా దైవశక్తి అడ్డుకుంది. అప్పుడొక ఆకాశవాణి, మందిర్ తోడ్నా హై రాజా తో కర్మన్ ఘాట్, రాజా ఆలయాన్ని కూల్చాలంటే ముందు నీ మనసును బలంగా చేసుకో అని వినిపించింది. అప్పటి నుండి ఈ ప్రాంతానికి కర్మాన్ ఘాట్ అనే పేరు వచ్చింది. ప్రస్తుత దైవం. ఇక్కడ ప్రధాన దైవం ధ్యానాంజనేయ స్వామి. ఈ ఆలయం